దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిదినము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. పౌలు మహాశయుడు ఈ మాటలు చెప్పడం మనము ఈ భాగంలో చూస్తున్నాం. నిజంగా ఆయన కృప అమూల్యమైనది, ఏమీ మనము చెల్లించలేనిది. ఆయన కృపకు సమస్తమును సాధ్యమే. ఆయన కృప ద్వారా మాత్రమే మనము ఈరోజు క్షేమముగాను, సౌఖ్యముగాను, సజీవులుగా ఉండి ఆయనను మనము స్తుతిస్తున్నాము. హిజ్కియా భక్తుడు కూడా అంటున్నారు, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొనుమని ప్రార్థన చేసినట్లుగా లేఖనం మనకు సెలవిస్తుంది. ఆయన కృప చొప్పున మరలా 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియాకు పొడిగించినట్లుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. ఆయన కృప పిల్ల తరముల వరకు నిలిచి ఉంటుందని 103వ కీర్తన 18వ చరణంలో మనకు కనబడుతుంది. మనకు, మన కుటుంబాలకు ఈ కృప ఎంతో అవసరమైనది, శ్రేష్టమైనది. ఆయన కృప ఇప్పటి వరకు మనలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇక ముందు కాలంలో కూడా ఆయన కృప చేత మనలందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబములకు మూలకర్త అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రవ్వా. మేమేమయ్యున్నామో అది కేవలము నీ కృప వలనే. ఈరోజున్న ఈ జీవితము మీరిచ్చిన దానమే ప్రవ్వా. మీ కృప లేకుండా మేము లేము. సమస్తమును మా కళ్ళ ముందు ఏమైతే కనిపిస్తున్నాయో మావని మేము వేటిని అనుకుంటున్నామో సమస్తము మీరిచ్చినవే ప్రవ్వా. మీరు లేకుండా మా జీవితంలో ఏదీ కలుగలేదు. సమస్తమును ఇచ్చిన దేవుడవు మీరే. నీ కృప కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ మా ప్రియులెల్లరినీ మీరు ఆశీర్వదించి ప్రతి వారిని దీవించండి. ఈ దినం ఆరాధనలన్నిటిలో మీరు తోడుగా ఉండమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.